దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ దినమందు 116వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు జీవితంలో లేక దేవుని ప్రార్థన చేసే వారి జీవితంలో మన విన్నపములను, మన ప్రార్థనలను, మన విజ్ఞాపనలను, మన మొర ఆలకించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందంటే, బ్రతుకు దినములన్నిట మనం ఆయన్ని ప్రేమించే విధముగా ఆత్మీయమైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోతాం. దావీదు కీర్తన 91వ కీర్తనలో అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని ఎరుగుదు. అలాగే ప్రార్థన చేసే వారికి కూడా దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని ప్రేమించడంలో వారి జీవితం ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థితిలో, ఒక మానవుల్ని ప్రేమించడం, స్త్రీని ప్రేమించడం, బంధువులను ప్రేమించడం, బిడ్డలను ప్రేమించడం, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మొరపెడుతున్నటువంటి వారు ఆ మొరకు జవాబు వచ్చినప్పుడు వారు తీసుకునే తీర్మానం ఎలాంటిదంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు. అలాంటి వారి జాబితాల్లో నీవు నేను ఉన్నప్పుడు ఆయన ఒక మాట 2వ వచనంలో అంటాడు, ఆయన నాకు చెవియొగ్గను, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. కాబట్టి జీవితాంతం దేవుణ్ణి ప్రేమించేవారం కాదు, జీవితాంతం ఆయనకు మొరపెట్టేవారం కాదు. ఎందుకు మనం అవుతున్నామంటే, ఆయన మనకు చేస్తున్న మేలులు, ఆయన మనకు చేస్తున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యములు దేని వలన అవి మనకు సంభవిస్తున్నాయంటే, దేని వలన మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడంటే మన ప్రార్థన. కాబట్టి ప్రార్థనా జీవితం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలన్నీ కూడా పొందుకుంటారని ఈ వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, వీడియో వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ దినమందు ప్రభువా, ఎవరైతే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నారో వారి జీవితంలో అనేకమైనటువంటి సంగతులు వారు తెలుసుకుంటారు. అలాగే ప్రభువా, ఈ దినమందు దావీదు తెలుసుకున్నట్లుగా దావీదు మొరపెడుతున్నటువంటి విధానం, జీవితకాలం అంతయు మొరపెడుతున్నటువంటి విధానం నాయన మాకును మీరు దయచేసినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.